దానికి సరిపడా ఒక తృప్తిని సంతృప్తిని అందించినట్టే మొట్టమొదటి సినిమా ఈజ్ వెరీ స్పెషల్ ఎవరి జీవితంలో వస్తే అలా నా కుమారుడు ఆకాష్కి ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చినటువంటి దర్శకుడు రాఘవేంద్ర గారికి శేఖర్ గారికి మేము జీవితాంతం రుణపడతాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మీ చిత్రం ఆకాష్ చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆదిత్యతో సహా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొట్టమొదటి సినిమా లాగా కాకుండా సీజన్ యాక్టర్ గా బాగా యాక్ట్ చేశాడు, ఎమోషన్స్ అన్ని బాగా కలిగించాడు అని రాఘవేంద్రరావు గారు తనికేళ్ళు భరణి గారు మెచ్చుకున్నారు అంటే అది నాకు ఎంత తృప్తినిచ్చిందో నేను చెప్పలేను. సో అటువంటి నటన ప్రదర్శించే ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడు అని అందరూ చెప్తూ ఉంటే నాకు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించిన భావన మిగిలిన ఆర్టిస్ట్ అందరూ అండ్ సంగీత దర్శకులు సామిలి గారు అండ్ టైటిల్ సాంగ్ చేసిన సాకేత్, కెమెరా, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ విధంగా హ్యాండిల్ చేసిన శేఖర్ గారు, ఎడిటర్ అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. వచ్చి ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఒక మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడంలో మీ పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ఆ పాత్రను పోషించడానికి జనవరి 1వ తారీఖు 2024 సంవత్సరంలో రిలీజ్ అవబోతున్న మొట్టమొదటి సినిమా నౌకరి తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తుంది అలరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా బలంగా నమ్ముతాము. మరి ఒక మాట చెప్పడానికి ఒకటి చిరంజీవి గారు మన ఇంటికి ఆహ్వానించి మమ్మల్ని అంతసేపు పెట్టి వారు సినిమా ట్రైలర్తో పాటు ఒక సీన్స్ చూసి ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన తీరు, ఆయన మెచ్చుకున్న విధానము, వీళ్ళిద్దరు అయితే లిటరలీ ఫెయిల్ అయిపోయారు ముగ్గురు, ఆకాష్, భావన, శేఖర్ గారు కూడా. సో చిరంజీవి గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీడియా ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ always grateful to the film industry. Thank you.